శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం। ఈ యొక్క వారం రోజులు అంటే 24 నవంబర్ నుండి 30వ తారీఖు నవంబర్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాన అనుసరించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం। ముందుగా గ్రహస్థితి గమనించినట్లయితే మనకు వృషభంలో గురు సంచారం, అదే విధంగా కుజుడు నీచత్వం పొంది వక్రత్వంలో ఉన్నాడు। కుజ స్తంభన అనేది జరుగుతున్నది। కుజ స్తంభన వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే కర్కాటకంలో కుజుడు నీచత్వం పొంది ఉన్నాడు। అదే విధంగా మనకు కన్యలో వచ్చేటప్పటికి కేతువు, మీనంలో రాహువు, అదేవిధంగా మనకు వచ్చేటప్పటికి వృశ్చికలో బుధుడు రవి యొక్క కలయిక, శుక్రుడు వచ్చేటప్పటికి మనకు ధనస్సులో కలిగి ఉన్నాడు। మరియు అదేవిధంగా శని యొక్క స్థితి వచ్చేటప్పటికి కుంభంలో వక్రత్వంలో కలిగి ఉన్నాడు, రాహు మీనంలో ఉన్నాడు। ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారికి ఇటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం। ముందుగా మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి। వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి। ధన సంబంధితమైన విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలు, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలంగా ఉంటుంది। కాకపోతే ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీరు సహాయం చేస్తే తీసుకునేటువంటి వారు తిరిగి సహాయం చేయడానికి ఎక్కువగా ఆలోచించేటువంటి విషయాలు గోచరిస్తూ ఉన్నాయి। గురు బుధువుల యొక్క పరస్పర వీక్షణ మరియు అదేవిధంగా రవి యొక్క వీక్షణ అనేది జరుగుతున్నది। రవి ధనస్థానం మీద వీక్షణ జరిగినప్పుడు అధికమైనటువంటి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి। కుటుంబంలో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు। కుటుంబంలో ఎదుగుదల బాగున్నప్పటికీ కూడా మీరు చెప్పినటువంటి విషయానికి కుటుంబంలోనే ఎక్కువగా భేదాభిప్రాయాలు కలుగుతున్నాయని చెప్పి మానసికంగా కూడా కొంచెం బాధించడం జరుగుతుంది। కానీ ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క వారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది। భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతాడు। సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి। తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో, గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, డాక్యుమెంట్స్ సంతకాలు పెట్టేటప్పుడు, మరి అదేవిధంగా సహాయం కోరి ఎవరైతే మీ ఇంటి దగ్గరికి వచ్చారో మీ యొక్క ఉదారమైనటువంటి బుద్ధితో మీరు చేసేటువంటి సహాయంలో సంతకాలు అంటే హామీ సంతకాలు అనేది ఈ యొక్క రోజుల్లో అంతగా పనికొచ్చేటువంటి విషయం కాదు। ఆ విషయాన్ని 1కి 2 సార్లు గమనించండి। మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి। వారు చెప్పేటువంటి విషయాల గురించి మరియు వారు చెప్పేటువంటి విషయాల్లో ఉన్నటువంటి మర్మాన్ని మీరు ఈ యొక్క వారంలో తెలుసుకుంటారు। అంటే మీకు ఎవరైనా సరే వద్దు అని చెప్తే నచ్చకపోవచ్చు, కాకపోతే ఆ వద్దు అని చెప్పే విషయంలో కూడా ఎంతో కొంత ఒక కనపడిని ఒక నిజాలు కూడా దాగి ఉంటాయని చెప్పే విషయాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది। ఎందుకంటే ఏ మనిషి అయినా సరే ఒకరికి ఈ పని చేయొద్దు అని ఎందుకు చెప్తారు? వారికి ఎటువంటి లాభాపేక్ష లేకపోయినా సరే మీరు ఒక సలహా ఇవ్వడం జరుగుతుంది। ఆ యొక్క సలహాని మీరు స్వీకరించగలిగినప్పుడు దానిలో ఉన్నటువంటి మర్మం అనేది ఈ యొక్క వారం మీకు తెలిసి వస్తుంది। వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో పాల్గొనడం జరుగుతుంది। మానసిక ప్రశాంతత, జీవితంలో మన ఇంట్లో కూడా వివాహ కార్యక్రమాలు జరగాలని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది। నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా ప్రయత్నించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది। చేసేటువంటి వృత్తిలో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మార్పు చేర్పులు చేసుకోవాలి అని ఆలోచిస్తారు। ఆ యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉండాలనుకుంటారు। గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సెకండ్ హ్యాండ్ వాహనం కొనేటప్పుడు డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఇష్యూస్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి। గృహం కానీ ల్యాండ్ కానీ కొనేటప్పుడు కూడా ఆ యొక్క నిర్ణయం తీసుకోవడం అనేది ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది। ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యా సంబంధితమైన విషయాల్లో ఈ వారం కొంచెం కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన। పక్కనున్నటువంటి స్నేహితులు ఇటువంటి వారు అనేది 1కి 2 సార్లు గమనించాలి। మీ ముందు ఎలా మాట్లాడుతున్నారు, మీ వెనకాల ఎలా మాట్లాడుతున్నారు అనే విషయం మీకు ఒక అవగాహనకి రావడం అనేది జరుగుతుంది। ఈ యొక్క నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు పడడం జరుగుతుంది। రాజకీయంగా ఎదగాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు, దాని తగినట్టుగానే కార్యాచరణ అనేది ముందుకు జరగడం జరుగుతుంది। ఈ వారంలో ఈ రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించినప్పటికీ కూడా కొన్ని పరిహారాలు అనేది ముఖ్యంగా చేసుకోవాలి। వాటిలో ముఖ్యంగా వచ్చేటప్పటికి రవి యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి, అదేవిధంగా కుజుడు యొక్క స్థితి అనుకూలంగా లేదు। హనుమాన్ దేవాలయాన్ని దర్శించండి।
హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించండి. అదేవిధంగా కార్తీక మాసం పరమ పావనమైనటువంటి కార్తీక మాసంలో మరియు అదేవిధంగా ఈ యొక్క నెలలో శివాభిషేకం చేసుకోవటం అనేది కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది ఈ యొక్క వారం. ఈ రాశి వారు సూర్య నమస్కారం కూడా చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.